మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. తొట్ల సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో నిన్న మధ్యాహ్నము జ్యోతి అనే ఒక వైద్యురాలు 4 అంతస్తులపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఆత్మహత్య లేదంటే హత్య అనేది ఒక వివాదాస్పదంగా అయితే మారింది. దీని మీద నెల్లూరు నగర 4వ నగర సిఐ అల్తాఫ్ హుసేన్ దీని మీద క్షుణ్ణంగా పరిశీలించడం, ఎంక్వైరీ చేయడం, అదేవిధంగా ప్రస్తుతం ఆ కేసు ఏంటి, దాని ఎందుకు అది ఆత్మహత్య హత్య అనే విషయం కూడా తెలుసుకునేందుకు ప్రస్తుతం అల్తాఫ్ హుసేన్ సిఐ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. అసలు ఏం జరిగింది సార్? సుమారు మాకు 4 గంటల ప్రాంతంలో మాకు రాబడిన సమాచారం మేరకు గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించాము. అక్కడ మృతురాలు మరియు నేరస్థలం చూసి దాన్ని బట్టి మొత్తం పరిశీలిస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఆమె డాక్టర్ గారు చేజర్ల మండలం చిత్తలూరు అనే గ్రామంలో పిహెచ్సి డాక్టర్గా 2022 నుంచి పనిచేస్తున్నట్టు, ఆమె భర్త గారు ఇదే హాస్పిటల్లో మెడికల్ ప్రొఫెసర్గా ఆర్థోలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరికి ఒక పాప 3 సంవత్సరాల పాప ఉన్నది. వీళ్ళ తల్లిదండ్రులు కూడా అయితే ఈ డాక్టర్ గారితో ఫ్యామిలీతోనే ఉంటారు ఇక్కడ నెల్లూరు. అయితే ఈ అమ్మాయి మృతురాలి స్వగ్రామం అయితే నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్. ఇక్కడ ఈ డాక్టర్ గారితో వివాహం అయి 2014 వివాహం అయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు వీళ్ళు. తల్లిదండ్రులు ఈ డాక్టర్ గారితోనే ఉంటారు. ఈ క్రమంలో నిన్న క్యాన్సర్ గురించి అవగాహన సదస్సులో నిన్న మన నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రోగ్రాం జరిగితే ఆ ప్రోగ్రాంకి ట్రైనింగ్ క్లాస్కి అటెండ్ అయ్యారు. సుమారు 3 గంటల ప్రాంతంలో ఫోన్ మాట్లాడుకుంటూ 4వ అంతస్తులో ఈమె తిరుగుతూ ఉండడం ఒక వ్యక్తి చూడడం జరిగింది. అతను మళ్ళీ తిరిగి వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చే టయానికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. చూడగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక శబ్దం వచ్చింది. అక్కడ ఈ డాక్టర్ గారు కింద పడిపోయి అపస్మారక స్థితిలో వెళ్ళిపోవడం, వెంటనే అందరూ స్పందించి క్యాజువాలిటీలో తీసుకెళ్ళి సిపిఆర్ ఇవన్నీ చేసేటప్పటికే చనిపోయినట్టుగా గుర్తించారు. సో దాని మీద మాకు వచ్చిన ఫిర్యాదు ప్రకారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఫ్యామిలీ పరంగా అయితే కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిసింది. వాళ్ళ డాక్టర్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ బాగుంటారని తెలిసింది. కాబట్టి ఈ అమ్మాయికి ఒక పర్సనల్ ప్రాబ్లం, వేరే ఒక వ్యక్తితో సంబంధం ఉన్నట్టు మాకు సిడిఆర్స్ ద్వారా తెలిసింది. టెక్నికల్గా అన్నీ విచారిస్తున్నాం. ఆ వ్యక్తి వల్ల తెలియంది ఏంటంటే ఇప్పుడు అతను ఈ అమ్మాయిని కొంచెం దూరం పెట్టడం, దానివల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య ప్రేరేపించి ఉండొచ్చని అనుమానిస్తాం. వివరాలు త్వరలో పూర్తి వివరాలు తెలియవలసింది. దాన్ని బట్టి మేము చెప్పగలం. సార్ ఇప్పుడు ఆమె మామూలుగా అంటే ఫోన్లో మాట్లాడుకుంటా పైకి వెళ్ళిపోయింది. అంటే చివరి ఫోన్ ఎవరు చేసింది ఏంటి, ఆ ఫోన్ ఆధారంగానే మీరు గెస్ చేస్తున్నారా? అవునండి. ఆ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడింది అనేది, ఆమె ఎవరితో సాన్నిహిత్యం ఉంటుందనేది 2 ఒకే వ్యక్తి అయి ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఈ అమ్మాయిని దూరం పెట్టడం వల్ల ఈ మనస్తాపం చెంది ఉంటుందని ఆలోచిస్తుంది. ఈ పరిస్థితి ప్రధానంగా ఏంటంటే చనిపోయిన జ్యోతి భర్త రవికుమార్ ఇక్కడే ఆర్థోపెడిక్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ కుటుంబ కళాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే జ్యోతికి అదేవిధంగా మరో డాక్టర్కి కొంత ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్లో కొంత తేడా రావడం వల్లే ఆమె ఆ డాక్టర్ ఈమెను అవాయిడ్ చేయడం వల్లే ఆమె అచానక వాటిలో ఏదో ఆవేశానికి గురై దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇంకా తెలియాల్సి ఉందని కూడా సిఐ అల్తాఫ్ హుసేన్ చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గారు టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.